హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుధాపానే యూట్యూబ్ ఛానల్. సో ఆల్రెడీ తమ్నెల్లో చూసుంటారు. సో ఈరోజు మా యానివర్సరీ స్పెషల్ వ్లాగ్ అయితే ఇది. సో పొద్దున్నే లేచి మంచిగా పూజ అయితే చేసుకున్నాను. సో గురువారం పడ్డది కాబట్టి మంచిగా సాయిబాబా టెంపుల్కి అయితే వెళ్ళాము, నేను మా హస్బెండ్ కలిసి. సో రెడీ అయ్యి వెళ్ళేసరికి చాలా టైం అయితే పట్టింది, ఆల్మోస్ట్ 10:30 అలా పట్టింది. కానీ ఇక్కడ టెంపుల్ మాత్రం చాలా సూపర్గా అయితే ఉంటుంది. అండ్ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి 12 వరకు అయితే ఉంటుంది. హారతి టైం వరకు అయితే టెంపుల్ ఉంటుంది. అండ్ హారతి టైంలో చాలామంది పబ్లిక్ అయితే వస్తారు. అండ్ దర్శనం కూడా చాలా మంచిగా అయితే జరిగింది. అండ్ అదొక టెంపుల్కి వెళ్తే అన్ని దేవుళ్ళని దర్శించుకోవచ్చు, హనుమాన్ కానీ, శివుణ్ణి కానీ, అమ్మవారిని కానీ, ఇంకా చాలా టెంపుల్స్ అయితే ఉంటుంది. అండ్ సాయిబాబా కూడా చాలా సూపర్గా అయితే ఉంటాడు. అండ్ ఏం కోరుకున్నా సరే మంచిగా అయితే జరుగుతుంది సాయిబాబా టెంపుల్లో. సో సాయిబాబాని చూస్తుంటే చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ చాలా ప్రశాంతంగా వెళ్ళి సో మంచిగా అయితే దర్శించుకున్నాం. సో పిల్లలు అయితే మార్నింగ్ అయితే స్కూల్కి అయితే పంపించాను. సో పిల్లలు అయితే లేరు ఈ వీడియోలో. సో మంచిగా వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాత సో కొన్ని ఫొటోస్ సాయిబాబా దగ్గర అయితే తీసుకున్నాం. ఆ తర్వాత సో ఇది లోపల ఫస్ట్ అయితే మేము చూపించిన సాయిబాబా టెంపుల్. సో ఇదైతే బయట ఇంకొకటి ఉంటుంది సాయిబాబాది టెంపుల్. సో అక్కడ ఫొటోస్ దిగడానికి కానీ దానికైతే అవైలబుల్గా ఉంటుంది. సో మంచిగా అక్కడ ఫొటోస్ అవన్నీ తీసుకోవచ్చు. అండ్ దాని పక్కనే అమ్మవారి టెంపుల్ కూడా ఉంటుంది. సో అక్కడ కూడా వెళ్ళి దర్శనం చేసుకున్నాం. అండ్ పక్కనే శివుడు టెంపుల్ కూడా ఉంటుంది. సో అక్కడ కూడా వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాం. సో మా యానివర్సరీ రోజు అన్ని దేవుళ్ళ గుడిలకు అయితే వెళ్ళి మేమైతే దర్శనం అయితే చేసుకున్నాం. దర్శనం మాత్రం చాలా సూపర్గా అయితే జరిగింది. ఇంకా టెంపుల్కి వెళ్ళి ఇంటికి వచ్చాక సో మా ఇంటి దగ్గర ఆంటీ వాళ్ళందరికీ సో స్వీట్స్ అయితే అవన్నీ అయితే ఇచ్చేసాము. సో ఇచ్చిన తర్వాత మధ్యాహ్నం 2:30కి అట్లా సో నేనైతే ఇప్పుడు చాలా ట్రెండ్ అవుతుంది కదా ఈ బ్యాంకెట్ హాల్స్ బర్త్డే సెలబ్రేషన్స్ కోసం. సో అదైతే మా హస్బెండ్ కోసం అయితే బుక్ చేశాను. సో ఆయన అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యిండు. సో ఆ సర్ప్రైజ్ అనేది మా హస్బెండ్కి అసలు తెలియదు. సో మంచిగా అయితే ఎంజాయ్ చేసాము. ఆ బ్యాంకెట్ హాల్ అయితే చాలా సూపర్గా అయితే ఉంది. మీరు వెళ్ళాలనుకుంటే ఒకసారి వెళ్ళండి, చాలా సూపర్గా అవుతుంది బ్యాంకెట్ హాల్. అరౌండ్ 10 మెంబర్స్కి అట్లా సెట్ అవుతుంది. జస్ట్ 1 అవర్కి 900 మాత్రమే ఛార్జ్ చేసినారు, 2 అవర్స్కి 1600 మాత్రమే ఛార్జ్ చేసినారు. అండ్ దీని అడ్రస్ వచ్చేసి మన మార్కెండే కాలనీ మోర్ షాప్ పక్కన అయితే ఉంటుంది, గణేష్ నగర్ బోర్డు ఆపోజిట్లో అయితే ఉంటుంది. ఇదైతే బ్యాంకెట్ హాల్ చాలా సూపర్గా అయితే ఉంటుంది. అండ్ మీరు డెఫినెట్గా ఒక్కసారి వెళ్ళుంటే కామెంట్ చేయండి. అండ్ వీళ్ళు మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అంటే జస్ట్ సెలబ్రేషన్స్ మేము కొన్ని కపుల్స్ మాత్రమే వెళ్ళి ఇంకా కొంతమంది మాత్రమే వెళ్ళి అక్కడికి వెళ్ళి అయితే సెలబ్రేట్ అయితే చేసుకున్నాం జస్ట్ మా వరకు. ఆయన తర్వాత ఈవినింగ్ కూడా చాలా మంచి సెలబ్రేషన్స్ అయితే జరిగింది. అండ్ అక్కడ కూర్చొని కొంచెం నా ఫేవరెట్ థింగ్ ఏంటంటే ఈ బ్యాంకెట్ హాల్లో సో మా హస్బెండ్ నేను ఎప్పటి నుంచో నాకు ఒక డ్రీమ్ అనేది ఉండదు కపుల్ డ్యాన్స్ వేయాలనుకొని. ఆ డ్రీమ్ అయితే ఈ వీడియోతో నాకైతే నెరవేరిపోయింది. సో మంచిగా కపుల్ డ్యాన్స్ వేసుకొని కాసేపు డ్యాన్స్ వేసుకొని ఒక 2-3 సాంగ్స్కి మంచిగా ఎంజాయ్ చేసి ఆ తర్వాత ఇంటికి అయితే వెళ్ళాం. నిజంగా ఈ బ్యాంకెట్ హాల్ అయితే చాలా సూపర్గా అయితే ఉంది. సో డెఫినెట్గా వెళ్ళండి. అండ్ చాలా స్పేషియస్గా మంచి సౌండ్తోని అండ్ విత్ ఏసీ అయితే ప్రొవైడ్ అయితే చేసినాడు బ్యాంకెట్ హాల్ అయితే. అండ్ మంచి కొన్ని పిక్స్ అయితే తీసుకొని ఇంకా మేమైతే ఇంటికి అయితే వెళ్ళిపోయాం. ఇంటికి వెళ్ళిన తర్వాత కాసేపు ఈవినింగ్ కొంచెం రెస్ట్ తీసుకున్న తర్వాత సో ఈవినింగ్ సెలబ్రేషన్స్ అయితే నాకు తెలియకుండా మా హస్బెండ్ అయితే సర్ప్రైజ్గా వెనకైతే డెకరేషన్ చేయించాడు. సో నాకైతే ఈవినింగ్ కేక్ కటింగ్ ఉంటుంది అనుకోని నాకు అస్సలు తెలీదు. ఇంకా ఆఫ్టర్నూనే ఉన్నది కదా ఇంకా సరిపోతుందిలే అని నేను అనుకున్నాను. సో మా హస్బెండ్ అయితే నాకు తెలియకుండా సర్ప్రైజ్గా కేక్ అయితే తీసుకొని వచ్చి సెలబ్రేట్ అయితే చేశారు. సో ఈవినింగ్ అయితే ప్రతి ఒక్కళ్ళు అందరిని అయితే పిలిచాము. సో అంటే మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ ఇంకా మా వదిన వాళ్ళందరూ మాకు ఎవరైతే మెయిన్ ఎక్కువ వస్తున్నారో సో వాళ్ళందరూ సో వచ్చి సెలబ్రేట్ అయితే చేశారు. మేము పిల్లకపోయినా సరే మా వదిన వాళ్ళు కానీ మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే డెఫినెట్గా వచ్చి మా యానివర్సరీ రోజు కానీ బర్త్డే రోజు కానీ మంచిగా మేమందరం కలిసి సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటున్నాము. సో ఇక్కడ కేక్ కటింగ్ అయితే జరుగుతుంది. మా పాపని పిలుస్తుంటే మధ్యలో అయితే రావట్లేదు, తర్వాత లాస్ట్కి అయితే వచ్చింది. అండ్ ఇక్కడ ఒక షాట్ అయితే ఫ్లాప్ అయింది అండ్ నా షాట్ అయితే బాగా వచ్చింది. అండ్ ఈ వీడియో క్లిప్పింగ్స్ కానీ ఇవన్నీ మాత్రం చాలా సూపర్గా అయితే వచ్చింది. ఈ యానివర్సరీ చాలా స్పెషల్గా అయితే సెలబ్రేట్ అయితే చేసుకున్నాను. ఎవ్రీ ఇయర్ ఏదో ఒక స్పెషల్ అనేది డెఫినెట్గా మా హస్బెండ్ అయితే చేస్తూనే ఉంటాడు. ఎవ్రీ ఇయర్ మీరు ఇంతే సపోర్ట్ ఇవ్వండి, ఇలాగే మంచిగా ఉండాలని బ్లెస్సింగ్స్ ఇస్తే ఎవ్రీ ఇయర్ మేము ఒకరినొకరు అండర్స్టాండింగ్ చేసుకొని చాలా మంచిగా అయితే ఉంటాము. అండ్ ఈ ఇయర్ సెలబ్రేషన్స్ మాత్రం ధూమ్ధామ్గా జరిగింది డెఫినెట్గా. సో ఈరోజు నేను ఇంకొక స్పెషల్ ఏంటంటే ఈ యానివర్సరీకి మా అత్తయ్య అయితే నాకు శారీ గిఫ్ట్ అయితే చేసింది. సో మార్నింగ్ టెంపుల్కి వెళ్ళిన శారీ అదైతే గిఫ్ట్ అయితే చేసింది. చాలా సూపర్గా అవుతుంది. అసలు నేను
ఎక్స్పెక్ట్ చేయలేదు మా అత్తయ్య శారీ ఇస్తుంది అనుకొని చెప్పి. సో సర్ప్రైజ్గా నాకైతే శారీ అయితే ఇచ్చింది. చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. సో మార్నింగ్ శారీ ఎలా ఉందో డెఫినెట్గా కామెంట్ చేయండి. అండ్ ఈవినింగ్ శారీ అయితే ఇదైతే నేను షూట్ కోసం అయితే తీసుకున్నాను. శారీ మాత్రం చాలా సూపర్గా అయితే ఉంది. అండ్ నేను తీసుకున్న జ్యువెలరీ వచ్చేసి సో ఇదైతే మా అన్నయ్య వాళ్ళ షాప్లో అయితే తీసుకున్నాను. నేను వీళ్ళ డీటెయిల్స్ అని శారీ డీటెయిల్స్ ఇంకా జ్యువెలరీ డీటెయిల్స్ అని నేను నా ఇన్స్టాగ్రామ్లో పెట్టాను. సో ఒకసారి వెళ్ళి ఎవరైనా చూడాలనుకుంటే చూడండి. సో జ్యువెలరీ మాత్రం చాలా ప్రీమియంగా సూపర్గా అయితే ఉంది. అండ్ శారీ కూడా చాలా సూపర్గా అయితే ఉంది. అండ్ నేను బ్లౌజ్ వర్క్ వచ్చేసి మిత్ర బోటెక్లో అయితే స్టిచ్ చేయించుకున్నాను. సిస్టర్ అయితే చాలా సూపర్గా అయితే స్టిచ్ చేస్తుంది. బ్లౌజెస్ ఇంకా కానీ లేకపోతే ఫ్రాక్స్ కానీ డిజైనర్ వేర్ కానీ చాలా సూపర్గా డిజైన్ అయితే చేస్తుంది. మీకు ఎవరైనా వెళ్ళి కాంటాక్ట్ కావాలంటే వాళ్ళ నెంబర్స్ నన్ను అడగండి, నేనైతే వాళ్ళ నెంబర్స్ అయితే ఇస్తాను. అండ్ ఇక్కడ మా ఫ్యామిలీ మెంబర్స్ మేమందరం సో మంచిగా అయితే ఫొటోస్ అయితే వేసుకుంటాను. ఇంకా మా ఐషు అజయ్ వాళ్ళైతే క్యూట్ రాధాకృష్ణ గిఫ్ట్ అయితే వేసాడు. గిఫ్ట్ మాత్రం చాలా సూపర్గా అయితే ఉంది. థ్యాంక్ యూ ఐషు అండ్ అజయ్. అండ్ ఇక్కడ మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అన్న వాళ్ళందరూ వచ్చి షాల్వా కట్టి కంగ్రాచులేషన్స్ అయితే చెప్తున్నారు. సో చాలామంది అయితే వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ మీరందరూ వచ్చినందుకు. అండ్ ప్రత్యేకంగా నాకు వచ్చిన విషెస్ అయితే థ్యాంక్ యూ సో మచ్. ఇంతమంది అసలు విష్ చేస్తారని అసలు ఎక్స్పెక్ట్ చేయాలి. అంతమంది అయితే విష్ చేసిండ్రు. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ థ్యాంక్ యూ. సో నేనైతే ఈ యానివర్సరీ చాలా స్పెషల్గా ఫీల్ అయ్యాను. చాలా హ్యాపీగా సెలబ్రేట్ అయితే చేసుకున్నాను. సో మేమందరం ఇక్కడ వచ్చి ఫొటోస్ అవన్నీ దిగిన తర్వాత సో మేమందరం కలిసి రెస్టారెంట్కి అయితే వెళ్ళాము. సో ఆల్వేస్ మీ అందరికి ఎప్పుడు తెలిసిందే నేను ఈ రెస్టారెంట్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను, ది బడి షవర్మా. సో అక్కడ ఫుడ్ అయితే చాలా టేస్టీగా సూపర్గా అయితే ఉంటుంది. సో నేను ఎక్కువ మీకు ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పే ఉంటాను, అలా అమెజాన్స్ కానీ ఫుడ్ కానీ చాలా టేస్టీగా ఉంటుంది. నాకు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటిదంటే ఫుడ్ టేస్ట్ అనేది నచ్చాలి. నాకు ఎక్కువ నచ్చేది మాత్రం ది బడి షవర్మా. మీరు ఎవరైనా వెళ్ళకపోతే ఒకసారి వెళ్ళి టేస్ట్ చేయండి. టేస్ట్ మాత్రం చాలా సూపర్గా అయితే ఉంటుంది. అండ్ మా ఫ్యామిలీ ఇంకా ఫ్రెండ్స్ ఎవరైతే బర్త్డేకి వచ్చారో సో వాళ్ళందరికీ దావత్ అయితే మేము ది బడి షవర్మాలో అయితే ఇచ్చాం. సో ఫుడ్ టేస్ట్ అయితే చాలా సూపర్గా అయితే ఉంటుంది. సో ఇది ఈ మ్యారేజ్ డే వ్లాగ్. సో మీకు ఎలా నచ్చిందో డెఫినెట్గా కామెంట్ చేసి చెప్పండి. అండ్ మేమందరం ఇక్కడ ఫుడ్ని అయితే ఎంజాయ్ చేస్తున్నాం. సో మీరు అక్కడ ప్లేట్లో చూసినట్టయితే సో ఫుడ్ రైస్ ఎంత ఉందో సో పన్నీర్ కూడా అంతే క్వాంటిటీలో అయితే ఇస్తున్నారు. సో అక్కడ మీరు చూడొచ్చు. సో అంత టేస్టీగా అయితే ఉంటుంది, అంత క్వాలిటీ కూడా మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి నాకు చాలా ఇష్టం. అండ్ ఫైనలీ జ్యూస్ తాగేసి ఎంజాయ్ చేస్తున్నాను ఈ వీడియో అయితే. మీకు ఈ వీడియో ఎలా నచ్చిందో డెఫినెట్గా కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సుధా పాని యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. బాయ్.